శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయము. షిరిడీ యాత్ర యొక్క లక్షణము, తాత్యాకోతే పాటేలు, ఐరోపా దేశస్థుని ఉదంతము, భిక్ష యొక్క ఆవశ్యకత, భక్తుల అనుభవములు, తర్కడ్ కుటుంబము, ఆత్మారాముని భార్య, బాబాకు సంతుష్టగా భోజనం పెట్టుట ఎట్లు నీతి. షిరిడీ యాత్ర యొక్క లక్షణము. షిరిడీ సందర్శనములోని యొక్క ప్రత్యేక విశేషమేమనా, బాబా అనుమతి లేనిది ఎవ్వరూ షిరిడీ విడవలేకుండిరి. బాబా అనుమతి లేక ఎవరైనా షిరిడీ విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకొను వారవుచుండు. బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడీలో నుండరాదు. సెలవు తీసుకొనుటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారిని స్పష్టంగానో లేక సూచనప్రాయముగానో కొన్ని సలహాలను ఇచ్చుచుండెడి వారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలను. వ్యతిరేకంగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెడు. ఈ దిగువ అట్టి ఉదాహరణలు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యాకోతే పాటేలు. తాత్యాకోతే పాటేలు ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరాను. హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటునని చెప్పాను. బాబా అతనితో, తొందరపడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటుండనివ్వు, ఊరు విడిచి అసలు బయటకు ఎక్కడికి పోవలదు అని అన్నాను. సంతకు వెళ్ళవలననేది తాత్య ఆతురతను చూచి కనీసం శ్యామ మాధవరావు దేశపాండేనైనా వెంట తీసుకొని పొమ్మని బాబా చెప్పాను. బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానెక్కి కోపర్గాం బయలుదేరు. టాంగాకు కట్టిన 2 గుర్రములలోనొకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది. మిక్కిలి చురుకైనది. షిరిడి వదిలి సావుల్ విహార్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగింది. కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడింది. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు. కానీ తల్లి వల్లే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చింది. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొల్హార్ గ్రామంనకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదంనకు గురి అయ్యాను. ఐరోపా దేశస్థుని ఉదంతము. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థము షిరిడీ వచ్చాను. తనతో నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను కూర్చుని ఒక పరిచయము పత్రమును కూడా ఇచ్చాను. అతని కొరకు ఒక ప్రత్యేక గూడారం వేసి అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మోకరిల్లి వారి చేతిని ముద్దిడవలనను కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశించి యత్నించాను. కానీ బాబా అతన్ని మసీదులో ప్రవేశించుటకు నిషేధించాను. క్రిందుగా మసీదు ముందు గల బహిరంగావరణంలో కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చుననిది. అతడు తనకు జరిగిన మర్యాదకు సంతృష్టిపడి వెంటనే షిరిడి విడవవలెనని నిశ్చయించుకున్నాను. బాబా సెలవు పొందుటకు వచ్చాను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పాను. తక్కిన వారు కూడా బాబా ఆదేశంను పాటించమని సలహా ఇచ్చారు. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు తాంగానెక్కి షిరిడీ నుండి బయలుదేరాను. మొదట గుర్రములు బావుగానే పరిగెత్తినవి. సావులు విహార్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతని టాంగాకి ఎదురుగా వచ్చాను. దాన్ని చూచి గుర్రములు బెదిరినవి. టాంగా తలక్రిందులయ్యాను. ఆ పెద్ద మనిషి కింద పడి రోడ్డుపై కొంత దూరము ఈడ్వబడేది. ఫలితంగా గాయములను బాగు చేసుకుంటకై కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యాను. ఇటువంటి అనేక సంఘటనల మూలన బాబా ఆజ్ఞను ధిక్కరించి వారు ప్రమాద పాలగుదరనియు, బాబా ఆజ్ఞానుసారం పోవారు సురక్షితంగా నుందురనియు జనులు గ్రహించిరి. బాబా యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడనిచో వారు భిక్షాటనంచే జీవితమంతే గడపనేలా అను సందేహము చాలా మందికి కలగవచ్చును. దీనికి భిక్షాటనం చేసి జీవించు హక్కు ఎవరికి కలదు? పంచశూనములు వాని పోగొట్టుకుని మార్గమేది అను 2 ప్రశ్నలకు వచ్చు సమాధానంతో సమాధానపడు. సంతానము, ధనము, కీర్తి సంపాదించుట ఎందాపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనంచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నము చేసుకొని తినలేదు. వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు.
వారస్థలిత బ్రహ్మచారులు. బాల్యం నుంచి బ్రహ్మచర్యంనే అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు. పంచశూనములు వానిని తప్పించుకొని మార్గమును ఆలోచించరు. భోజన పదార్థమును తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలను. అవి ఏవనా? 1 దంచుట లేక రుబ్బుట, 2 విసురుట, 3 పాత్రలు తోముట, 4 ఇల్లు ఊడ్చుట తుడుచుట, 5 పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయునప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపము అనుభవించవలను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గం ప్రబోధించుచున్నవి. 1 బ్రహ్మయజ్ఞము, 2 వేదాధ్యయనము, 3 పితృయజ్ఞము, 4 దేవయజ్ఞము, 5 భూతయజ్ఞము, 6 అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించుతో గృహస్థుల మనస్సులు పాపరహితం లగును. మోక్ష సాధనకు ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది. తమ ఇంటి గుమ్మం వద్దనే ఇంత గొప్ప ప్రబోధను పొందిన షిరిడి ప్రజలు ఎంతటి ధన్యులు! భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయము 26వ శ్లోకం యందు శ్రద్ధాభక్తులతో ఎవరేని పత్రము కాని, పుష్పము కాని, ఫలము కాని లేదా నీరు కాని అర్పించినచో దానిని నేను గ్రహించేదనని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విషయమేమన్నా, తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలని అనుకొని ఏ కారణం చేతనైనా ఆ సంగతి మరిచినచో అట్టివానికి బాబా ఆ విషయము జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింది చెప్పబోచున్నాను. తర్కడు కుటుంబం. రామచంద్ర ఆత్మారావు ఉరపు బాబాసాహెబ్ తర్కడు ఒకానొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను తర్వాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వాని భార్యపుత్రులు కూడా బాబాను మిగిల ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలెనని నిర్ణయించిరి. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమన్నా, తన తండ్రి ప్రార్థన సమాజంకు చెందిన వాడగుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించాను. కానీ బాబా పూజను తాను నియమానుసారముగా సక్రమంగా చేసేదనని తండ్రి వాగ్దానం చేయుటచే బయలుదేరాను. శుక్రవారం రాత్రి తల్లి కొడుకులు బయలుదేరి షిరిడీకి వచ్చింది. ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రి తర్కడు పెందలకడనే నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటంనకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనం వల్లే కాక తన కుమారుడు చేయునట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసిందని ప్రార్థించాను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించాను. భోజన సమయం ముందు దాన్ని పంచిపెట్టాను. ఆనాటి సాయంత్రము మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ అంతయు సవ్యంగా జరిగింది. సోమవారం కూడా చక్కగా గడిచింది. ఆత్మారాముడు ఎప్పుడు ఇట్లు పూజ చేసి ఉండలేదు. పూజ అంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగ్గా జరుగుచున్నందుకు సంతసించను. మంగళవారం నాడు పూజను ఎప్పటి వలె సలిపి కచేరీకి పోయింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండాట గమనించాను. నౌకర్ను అడగగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మర్చుటచే ప్రసాదం లేదని బదులు చెప్పాను. ఈ సంగతి వినగానే భోజనం కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటంనకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరాను. బాబా తనకు ఆ విషయంను గప్తి తేనందుకు నిందించాను. ఈ సంగతులన్నింటినీ షిరిడీలోనున్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుకొను. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నము సుమారు 12 గంటలకు జరిగింది. అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లను, తల్లి ఏమైనా తినవలనని ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళం వేసి ఉండెను. ఎలాగుననో లోపల ప్రవేశించి తిని, కానీ అక్కడ తినుటకేమీ లేకపోవటచే
తిరిగి వచ్చి తిని అనెను. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో ఏమీ లోటుపాటులు జరిగినవి అని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను. అందులకు బాబా పూజను అక్కడనే చేయమని, ఇంటికి పోనవసరం లేదని చెప్పింది. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకుంది. ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యంన తటస్థపడి తమ తమ గమ్య స్థానములకు చేరింది. ఇది ఆశ్చర్యం కదా. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమె 3 పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకుంది. అవి వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ. బాబాకు వీన్నెట్టు గ్రహించను చూచదము. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందర బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగిలిన ప్రేమతో తెచ్చి పురందరను భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని, రెండవ దానితో వేపుడు చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడి చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రము చేసి బాబా భోజనం కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళాను. బాబాకా పచ్చడి చాలా రుచిగా ఉండేది. కానా దానినందరకు పంచిపెట్టాను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగాను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయికి తెలియపరిచారు. అది వంకాయల కాలం కాదు గనక ఆమెకేమీ తోచుకుండేది. వంకాయలు ఎట్లు సంపాదించుట అనున్నది ఆమెకు సమస్యమాయింది. వంకాయ పచ్చడి ఎవరు తెచ్చారని కనుగొనగా పురందరుని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురంపిరి. అప్పుడందరికీ వంకాయ వేపుడు బాబా ఎందులకు కోరిరో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు అందరు ఆశ్చర్యపడిరు. 1915 డిసెంబర్లో గోవింద బలరాం మాన్కరు అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలని అనుకున్నాడు. ప్రయాణకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చాను. ఆత్మారాం భార్య బాబా కొరకు ఏమైనా పంపవలని అనుకుని ఇల్లంతా వెతికాను. కానీ ఒక్క పీడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పీడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించబడి ఉండేది. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పీడను అతని ద్వారా పంపింది. బాబా దాన్ని పుచ్చుకొని తినునని నమ్మి ఉండేది. గోవిందుడు షిరిడీ చేరను. బాబాను దర్శించను. కానీ పీడ తీసుకొని వెళ్ళుట మార్చాను. బాబా అప్పటికి ఊరుకుండెను. సాయంత్రం బాబా దర్శనముకై వెళ్ళినప్పుడు కూడా అతడు పీడ తీసుకొని పోవటం మరచాను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకు ఏమి తెచ్చినావని అడిగాను. ఏమి తీసుకొని రాలేదని గోవిందుడు జవాబిచ్చాను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడు అది అంతయు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడాను. బాబాను క్షమాపణ కోరాను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చాను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మింగాను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించాను. నా భక్తులు నన్నెట్లు భావింతురో నేను వారి నా విధములనే గ్రహింతును అని గీతావాక్యము 4:11 నిరూపించింది. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు. ఒకప్పుడు ఆత్మారాం తర్కడు భార్య షిరిడీలోని ఒక ఇంటి అందు దిగింది. మధ్యాహ్న భోజనము తయారయ్యింది. అందరికీ వడ్డించింది. ఆకలితో నున్న ఒక కుక్క ఒకటి వచ్చి మరుగుట ప్రారంభించింది. వెంటనే తర్కర్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరింది. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినను. ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లను, తల్లి, నా కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయము. ఇది నీకు సద్గతి చేయగలదు. ఈ మసీదులో కూర్చుండి నేనెప్పుడు అసత్యమాడను. నాయందిట్లే దైవించుము. మొదట ఆకలితో ఉన్నవానికి భోజనం పెట్టినా పిమ్మట నీవు భుజింపు. దీన్ని జాగ్రత్తగా జ్ఞప్తి ఉంచుకుని. ఇదంతా ఆమెకేమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చారు, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వానికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను.
అందులకు బాబా ఇట్లు జవాబిచ్చింది, నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఈ రొట్టె ముక్కను తిని ఇప్పటికి త్రేణుపులు తీయుచున్నాను. నీ భోజనముకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒక్కటి. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీయు నా అంశంలే. నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరను ద్వంద్వ భావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ అమృత తుల్యముగు మాటలు ఆమె హృదయం ఎంతయో కదిలించినది. ఆమె నేత్రంలో అశ్రువులతో నిండెను, గొంతు గద్గదమయ్యను. ఆమె ఆనందమునకు అంతు లేకుండెను. జీవులన్నిటి యందు భగవంతుని దర్శింపుము అనున్నది ఈ అధ్యాయంలో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగునవి అన్నీ భగవంతుని ప్రతి జీవి యందు చూడమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయం చివర చెప్పిన ఉదాహరణము వలన ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రమోదములను తమ ఆచరణ రూపమున చూసి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేయుచున్నారని స్పష్టమవుతున్నది. ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. అక్కడ ఉండే షిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉండే షిరిడి సాయి అక్కడ ఉన్నాడు. అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన షిరిడి సాయినాథుడే, షిరిడి సాయినాథుడే. తల్లి తండ్రి గురువు దైవం సాయి అందామా, తల్లి తండ్రి గురువు దైవం సాయి అందామా. ఎల్లవేళలా మనలను చల్లగా చూడమందామా, ఎల్లవేళలా మనలను చల్లగా చూడమందామా. అక్కడ ఉండే షిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉండే షిరిడి సాయి అక్కడ ఉన్నాడు. అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన చక్కని సాయినాథుడే, చక్కని సాయినాథుడే. ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో